నేనెంతసేపు పోయిన మనిషిని తలుచుకుంటూ కుమిలిపోయానే కాని పోయిన చందు కోసం ఏం చేయాలో అది చేయలేకపోయాను. కానీ నువ్వు చేసావు. మీ మొదటి భార్య చందు అంటే మీకు అంత ప్రేమన రాజా గారు? ప్రేమ కాదండి, ప్రాణం. ఆవిడ మరణాన్ని మర్చిపోయి అమృత గారిని ఎలా చేసుకున్నారా అని చాలా విచిత్రమైన పరిస్థితుల్లో జరిగిందండి. మా మావయ్య గారు కృష్ణ గారే దగ్గరుండి మా పెళ్లి జరిపించారు. మా మావయ్య గారు కృష్ణ గారే దగ్గరుండి మా పెళ్లి జరిపించారు. డాడీ, నేను లేకపోయినా రాజా విషయంలో చాలా బాధ్యతగా ఆలోచించాము. నా జ్ఞాపకాలతో రాజా జీవితం నాశనం కాకుండా కాపాడావు. మావగారిలా కాకుండా ఒక తండ్రిలా ఆలోచించి అమృత జీవితంతో ముడేశావు. నువ్వు నిజంగా చాలా గ్రేట్ డాడీ, చాలా గ్రేట్. హలో, ఎవరండి? హలో, మిమ్మల్నేనండి. ఎవరు మాట్లాడేది? హలో, ఎవరండి? ఫోన్ చేసి మాట్లాడండి. మిమ్మల్ని మాట్లాడండి. హలో హలో, మాట్లాడండి. హలో హలో, మాట్లాడినప్పుడు ఫోన్ ఎందుకు చేస్తారండి? పెట్టండి. హలో, ఎవరండి మీరు? ఎందుకు ఫోన్ చేసి విసిగిస్తున్నారు? ఏ పని పాట లేదా? అంకుల్, నేను రాజన్ మాట్లాడుతున్నాను. రాజా, నువ్వా? సారీ, ఎవరో అనుకున్నాను. ఏమైంది అంకుల్? ఎందుకు అంత చిరాకు పడుతున్నారు? ఎవరో తెలీదు, ఫోన్ చేస్తారు, మాట్లాడరు. మళ్ళీ వాళ్ళే ఫోన్ చేశారనుకొని అలా అనేశాను. చెప్పు రాజా, ఎలా ఉన్నావు?
అమృత ఎలా ఉంది? విశ్వనాథం గారు ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు అంకుల్. అంకుల్, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి రాజా అది? అమృత తన హాస్పిటల్లో కొత్తగా తల్లి బిడ్డల కోసం ప్రత్యేకంగా ఒక వార్డు ఓపెన్ చేసింది. అవునా? దానికి ఏ పేరు పెట్టిందో తెలుసా అంకుల్? చందు మెమోరియల్ వార్డ్ అని పేరు పెట్టింది అంకుల్. నిజంగానా? అవును అంకుల్. అమృత అలాంటి నిర్ణయం తీసుకుంటుందని అస్సలు అనుకోలేదు. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? కరెక్ట్గా చెప్పావు రాజా. అమృత డాక్టర్ మాత్రమే కాదు, దేవత కూడా. అందుకేనేమో అమృతం పోసి చందుని బ్రతికించి నీకు బహుమతిగా ఇచ్చింది. అక్కడ పుట్టే ప్రతి బిడ్డలోనూ నా చందు కనిపిస్తుంది. వాళ్ళకిచ్చే ప్రతి బర్త్ సర్టిఫికేట్లోనూ చందు మెమోరియల్ అనే పేరుంటుంది. చేజారిపోయిన నా చందు మళ్ళీ బ్రతికినట్లు అనిపిస్తుంది అంకుల్. నిజంగా అమృత లాంటి మంచి మనిషి నీకు భారీగా దొరకడం చందు చేసుకున్న అదృష్టమేమో. తనని జాగ్రత్తగా చూసుకో రాజా. అలాగే అంకుల్. వీలు చూసుకొని నేను వస్తానని అమృతకి మీ మాయ గారికి చెప్పు రాజా. ఉంటాను. ఎవరండి? మన రాజా. అవునా? ఎలా ఉన్నాడు? అమృత పక్కనుండగా తనకేంటి జయంతి, చాలా బాగా చూసుకుంటుంది. నీకు ఓ విషయం తెలుసా? తనకెంత మంచి మనసుంటే తన హాస్పిటల్లో ఒక వార్డుకి మన చందు పేరు పెడుతుంది. నిజంగానా? అవును జయంతి. అలా చేయడానికి ఎంత గొప్ప వ్యక్తిత్వం కావాలి. రాజా ఎంత సంతోషపడుతున్నాడో తెలుసా? నిజంగా తను చాలా గ్రేట్ అండి. ఏమండి, ఒకసారి అక్కడికి వెళ్ళి అమృతం చూసేద్దామా? ఇప్పుడే వద్దు జయంతి. రాజాకి ఇప్పుడిప్పుడే అమృత మీద అవగాహన కలుగుతుంది. మనం కనిపిస్తే మళ్ళీ తన ఆలోచనలో మార్పు రావచ్చు. అందుకే వాళ్ళకి కొన్నాళ్ళు మనం దూరంగా ఉండటం మంచిది. ఎంత అదృష్టవంతురాలువే చందు. అందరూ నిన్ను ప్రేమించే వాళ్లే, అందరూ నిన్ను ఇష్టపడే వాళ్లే. నీ భర్త నిన్ను ప్రేమించాడనుకుంటే అర్థం ఉంది. కానీ రెండో భార్యగా వచ్చిన అమృత కూడా నిన్నెంతలా అభిమానిస్తుంది. ఏం పుణ్యం చేసుకున్నావే చందు. నువ్వు చనిపోయా కూడా చిరంజీవిగా మిగిలిపోయావు. కానీ నేను బతికుండి కూడా రోజు చచ్చిపోతున్నాను. ఈ ప్రపంచంలో నేను ఒంటరిని అని కుమిలిపోతున్న వేళ నేనున్నానని నా భర్త కనిపించాడు. కానీ నన్ను గుర్తుపట్టలేదు. నేనే చందునని చెప్పలేను. ఎందుకు బతుకున్నాను? నేను ఇలా చనిపోయి ఉంటే ఈ నరకం తప్పేది కదా. ఈ కష్టం, ఈ తలరాత ప్రపంచంలో ఏ ఆడదానికి రాకూడదు. లేడు అనుకున్న నా భర్త కళ్ళెదురుగానే కనిపిస్తుంటే పరిగెత్తుకొని వెళ్ళి కౌగిలించుకుని ఏడవాలని పెంచిన కాళ్ళు కదపలేని దౌర్భాగ్యం. నా కోసం కన్నీళ్లు కారుస్తున్నా. నేనున్నాను, ఏడవద్దు అని ఆ కన్నీళ్లు తుడవలేని దురదృష్టం. నిజంగానే చచ్చిపోతే బాగుండనిపిస్తుంది. నా రూపం పోయింది, నా ఉనికి పోయింది, నా మనస్సు పోయింది, నా ప్రేమ పోయింది, నాది అనుకున్న జీవితమే పోయింది. ప్రాణం పోతే శవంగా మారుతారు. నేను
నన్ను నేను పోగొట్టుకొని బతుకున్న శవంలా మారిపోయాను. ఎవరు? కరుణ, మీరేంటి ఇక్కడ? ఈ చందు ఫోటో చూడాలనిపించి వచ్చాను. ఈ ఫోటోనా? ఈ ఫోటో కనిపించింది. ఆ రోజు మీరు చెప్పారు కదా, ఈవిడంటే మీకు మీ వారికి ఎంత ప్రాణమో. మీ అభిమానం గౌరవం సంపాదించుకున్న చందు గారిని ఇంకోసారి చూడాలనిపించింది. అందుకే ఇక్కడికి వచ్చాను. అవునా? చందు చాలా అందంగా ఉంది కదూ. మీకు విషయం చెప్పిన అమృత గారు. ఏంటి? నిజమైన అందం పైకి కనిపించే మొహంలో ఉండదండి, పైకి కనిపించని మనసులో ఉంటుంది. అందమైన మనసు మీలో ఉంది. అందుకే ఈ చందు గారి ఫోటో ఇక్కడికొచ్చింది. ఈ బ్లాగ్ కి ఆవిడ పేరొచ్చింది. నా దృష్టిలో నిజమైన అందం మీదేనండి. లేదండి, అక్కడికి నేనేదో గొప్ప పని చేసినట్టు ఎందుకండి నన్ను మరీ ఆకాశానికి ఎత్తేస్తారు? ఇది కేవలం కృతజ్ఞత. రాజా లాంటి మంచి మనిషికి భార్యనయ్యానంటే అది ఈ దేవత వల్లే. తను దూరమైపోతూ రాజ్యం చేసుకునే బాధ్యతని నాకిచ్చింది. ఇంతమంది ఉన్న ఈ లోకంలో నన్ను దీవించిన దేవతకు ఏదో ఓ చిన్న కృతజ్ఞత, అంతే. ఏంటి అలా చూస్తున్నారు? మీ ఇద్దరిలో నిజమైన అదృష్టం ఎవరిదా అని. దూరమైన మీ మనసులో చిరంజీవిగా ఉన్న చందు గారిదా, లేక ఎక్కడో ఉన్న చందు గారి మనసును గెలుచుకున్న మీదా? అదృష్టం నాదేనండి. నేను నిజంగా చందు మనసును గెలుచుకున్నానంటే ఆ అదృష్టం నాదే. నా భర్త తన కోసం పడే బాధను చూస్తుంటే నిజంగా చందు బ్రతుకుంటే బాగుండుననిపిస్తుంది. ఎలా బతుకుంటుందండి? లేదు, ఆ అవకాశమే లేదు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఒకవేళ ఆవిడ బతుకున్నా మీ మధ్యకైతే రాదు. వచ్చి మీలాంటి మంచి మనిషికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయదు. నిజంగా తను బ్రతుకుండుంటే నా భర్తను తీసుకెళ్లి చందుకు అప్పగించేదాన్నండి. ఎందుకంటే వాళ్ళది అంత మంచి జంట. వద్దండి, వద్దు. పొరపాటున కూడా అలా ఆలోచించకండి. ఆయన మీ భర్త. అలాంటి మనిషిని భర్తగా పొందడం మీరు చేసుకున్న అదృష్టం. ఆ అదృష్టాన్ని మీరు ఇంకొకరికి ఇవ్వద్దు, ప్లీజ్ అండి. మీరేంటండి అంత ఆవేశపడుతున్నారు? అదేం లేదండి, మామూలుగానే చెప్తున్నాను. బహుశా చందు కూడా ఇదే చెప్తుందేమో. సర్లేండి, వెళ్దాం రండి. నేను మిమ్మల్ని హాస్పిటల్లో దింపేసి వెళ్తాను. వద్దండి, నేను వెళ్ళిపోతాను. అదేం కుదరదు. ఇంత రాత్రిపూట ఒంటరిగా ఎక్కడికి వెళ్తారు? రండి.
అమ్మా కరుణ, ఏమైంది? ఏం లేదు ఫాదర్, కొంచెం ఆయాసంగా ఉంది. ఆగమ్మా, ఎక్కడికి వెడుతున్నావు? జ్యోతి, ఇవి ఇలా ఇయ్యమ్మా. అయ్యో పర్లేదు ఫాదర్. పర్వాలేదు, ఈ తల్లి. ఫాదర్. వీటిని నువ్వు తీసుకెళ్ళు. అలాగే ఫాదర్. నువ్వు ఇలా రా తల్లి, రా. ఇలా కూర్చో. ఇలా చూడు, ఇక నుంచి నువ్వు బరువైన పనులు అవి చేయడానికి వీల్లేదు. మెట్లెక్కడం తగ్గించుకోవాలి. ఎందుకు ఫాదర్? ఎందుకేమిటమ్మా, నెలలు నిండుతున్నాయి కదా. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. తగిన రెస్ట్ తీసుకోవాలి. డాక్టర్ చెకప్కి వెళ్ళొస్తూ ఉండాలి. ఇంత పెద్ద హాస్పిటల్లో మీలాంటి పెద్ద పెద్ద డాక్టర్స్ నా చుట్టూ ఉండక నాకేం భయం ఫాదర్. నాతో కాదమ్మా, నువ్వు డాక్టర్ అమృత దగ్గరికి వెళ్ళాలి. అమృత దగ్గర రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి. ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? వద్దు ఫాదర్, నేను అక్కడికి వెళ్ళను. ఏమ్మా, ఎందుకు? ఎందుకు మీకు తెలీదా ఫాదర్? నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది కలిగించడం నాకిష్టం లేదు. ఇందులో ఇబ్బంది ఏముంటుందమ్మా? అయినా నిన్ను వెళ్ళమంటున్నది ట్రీట్మెంట్కి. అమృత హస్తవాసి చాలా మంచిదమ్మా. నిజమే ఫాదర్, కానీ చూడమ్మా, నువ్వు నాకు ఓ విషయం చెప్పు. నువ్వెవరు? కరుణవా, చందువా? చందువు అయితే వెళ్ళొద్దు. నీ వల్ల ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో తేడాలు వస్తాయి. కానీ నువ్వు కరుణవైతే మాత్రం తప్పకుండా వెళ్ళి తీరాలి. నీకు నీ కడుపులో ఉన్న బిడ్డకి అది చాలా మంచి చేస్తుందమ్మా. చూడమ్మా, నీ మనసు నాకు తెలుసమ్మా. నేను కేవలం డాక్టర్ని మాత్రమే కాదు, నీకు మరో జన్మనిచ్చిన ఫాదర్ని. నీ మనసులో రాజా అమృతల మీద అభిమానం ఉంది, గౌరవం ఉంది. వాళ్ళ కాపురం సజావుగా సాగాలి అనే కోరిక కూడా ఉంది, అవునా? అలాగే అక్కడికి వెడితే నీ గతం నిన్ను ఎక్కడ బలహీనురాల్ని చేస్తుందోనన్న భయం కూడా ఉంది. నా బిడ్డ అంత బలహీనురాలు కాదు అని నా అభిప్రాయం. అమృత దగ్గరికి ఎందుకు వెళ్ళమంటున్నానో తెలుసా? అమృత చాలా మంచి డాక్టర్. పైగా ఓ మంచి ఉద్దేశంతో డాక్టర్గా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టింది. నీ పేరు మీద పెట్టిన హాస్పిటల్లో నువ్వు సుఖంగా నీ బిడ్డకి జన్మనివ్వడం ఎంత గొప్ప వరమో ఒక్కసారి ఆలోచించు. అమ్మా, ఈ ప్రపంచంలో నీకు మిగిలింది నీ బిడ్డ ఒక్కటే. ఆ బిడ్డ భవిష్యత్తు కోసం నీ గతాన్ని మర్చిపోలేవా? నా మాట విని వెళ్ళు తల్లి. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. నీ బాధలు, నీ కన్నీళ్లు నీ బిడ్డకు శాపంగా మారకూడదు తల్లి. అమృత అనే మంచి హస్తవాసి గల డాక్టర్ దగ్గర నా బిడ్డ తల్లి కావాలి అన్నది నా కోరికమ్మా. దయచేసి వెళ్ళమ్మా. అలాగే ఫాదర్. గుడ్. మంచి మనసున్న వాళ్ళకి ఆ ప్రభు ఎప్పుడూ మంచి చేస్తాడమ్మా.
నువ్వు కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకో. ఆ, ఇంకా దేవుడు నాకు మంచి చేస్తాడా?